హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. మన ఛానల్ నుండి వస్తున్న అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ మన వీడియోస్లో మీకు ఏదైనా డౌట్స్ వస్తే వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, జాయిన్ అయ్యి మెసేజ్ చేసి మీ డౌట్స్ అనేది అయితే క్లారిఫై చేసుకోండి. లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ప్రీవియస్ వీడియోస్లో మనము స్ప్రింగ్ బూట్ యాక్టివేటర్ గురించి మనం కాన్సెప్ట్ వీడియో అనేది అయితే చేసాము. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే వీడియో చూసి కాన్సెప్ట్ అనేది అయితే నేర్చుకోండి. ఆ కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత ఈ వీడియో అనేది అయితే చూడండి. ఎందుకంటే నేను ఈ వీడియోలో ఒక స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ అనేది అయితే క్రియేట్ చేసి, ఒక సింపుల్ ఎండ్ పాయింట్ క్రియేట్ చేసి, అండ్ ఆ స్ప్రింగ్ బూట్ యాక్టివేటర్ డిపెండెన్సీ యాడ్ చేసి మనము ఆ స్ప్రింగ్ బూట్ యాక్టివేటర్ ఏ విధంగా వర్క్ అవుతుంది, ఆ స్ప్రింగ్ బూట్ యాక్టివేటర్లో ఉన్న ఎండ్ పాయింట్స్ని ఏ విధంగా చెక్ చేయాలనేది అయితే నేను ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి అర్థం చేసుకోండి. డౌట్స్ వస్తే కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైల్లోకి అయితే వెళ్ళండి అండ్ న్యూలోకి వెళ్ళి స్ప్రింగ్ స్టార్టర్ ప్రాజెక్ట్ మీద అయితే క్లిక్ చేసి, ఇక్కడ మీరు ప్రాజెక్ట్ నేమ్ అనేది అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను స్ప్రింగ్ బూట్ యాక్టివేటర్ ఒక ప్రాజెక్ట్ నేమ్ అనేది అయితే ఇచ్చాను. అది మీరు మీకు ఇష్టం వచ్చిన ప్రాజెక్ట్ నేమ్ అనేది అయితే ఇచ్చేసుకోండి. నేను అదే నేమ్ని మళ్ళీ గ్రూప్లో ఆర్టిఫాక్ట్లో అనేది అయితే ఇచ్చేస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు, గ్రూప్ నేమ్ వచ్చేసి స్ప్రింగ్ బూట్ యాక్టివేటర్ ఇచ్చాను, ఆర్టిఫాక్ట్ వచ్చేసి స్ప్రింగ్ బూట్ యాక్టివేటర్ ఇచ్చాను. మీరు ఏదో ఒక నేమ్ అనేది అయితే ఇచ్చేసుకోవచ్చు. ప్యాకేజ్ నేమ్ వచ్చేసి ఈజీ లెర్నింగ్ అనేది అయితే ఇచ్చేసాను. అండ్ ఇంకా మనం ఎటువంటి చేంజెస్ అనేది అయితే అవసరం లేదు. నేను మ్యావెన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకుంటున్నాను కాబట్టి, మ్యావెన్ బిల్డ్ కాబట్టి మనం మ్యావెన్ యూజ్ చేసుకుంటున్నాను. మీరు గ్రాడిల్ కావాలనుకుంటే గ్రాడిల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఆప్షన్స్ అనేది అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఓన్లీ 2 డిపెండెన్సీస్ అనేది అయితే యాడ్ చేసుకుంటాను. ఎందుకంటే నేను సింపుల్ ఒక స్ప్రింగ్ బూట్ యాక్టివేటర్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ ప్రాజెక్ట్ అనేది అయితే క్రియేట్ చేస్తున్నాను. నేను సింపుల్గా స్ప్రింగ్ వెబ్ అనేది అయితే క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ స్ప్రింగ్ వెబ్ ఒకటి డిపెండెన్సీ యాడ్ చేసుకున్నాను. తర్వాత నేను వచ్చేసి మళ్ళీ స్ప్రింగ్ బూట్ యాక్టివేటర్ ఇక్కడ చూసుకోవచ్చు, ఓపీఎస్ కింద మనకు స్ప్రింగ్ బూట్ యాక్టివేటర్ కింద ఉంది కదా, స్ప్రింగ్ బూట్ యాక్టివేటర్ ఉంది కదా. ఈ 2 డిపెండెన్సీస్ని యాడ్ చేసుకున్నాము. ఈ 2 డిపెండెన్సీస్ యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఇంకా కావాలంటే డిపెండెన్సీస్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఆల్రెడీ యూజ్ చేసిన డిపెండెన్సీస్ అనేది అయితే ఉన్నాయి ప్రీవియస్ ప్రాజెక్ట్లో. నేను ఇంకొక స్ప్రింగ్ బూట్ డెవ్ టూల్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అది ఎందుకు యూజ్ చేస్తున్నామో మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్గా, ఏ డిపెండెన్సీ ఎందుకు యూజ్ చేస్తాం అనేది. ఆ వీడియోస్ చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి, నేర్చుకోండి. నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసి ఫినిష్ మీద అయితే క్లిక్ చేయండి. ఫినిష్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ చూసుకోవచ్చు, కింద ఇంపోర్ట్ గెట్టింగ్ స్టార్టెడ్ కంటెంట్ అనేసి 26% ఉంది కదా రైట్ సైడ్ డౌన్లో. మనకు అది 100% అయితేనే మనకు ఒక స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ అనేది అయితే క్రియేట్ అయిపోతుంది. అంటే మ్యావెన్ బిల్డ్ కాన్ఫిగరేషన్స్ అన్నీ మనకు రెడీ అయినాక ఇక్కడ చూసుకోవచ్చు, స్ప్రింగ్ బూట్ యాక్టివేటర్ అనే ప్రాజెక్ట్ అనేది అయితే క్రియేట్ అయిపోయింది మనకి. ఇక్కడ సింపుల్గా నేను దీని మీద క్లిక్ చేసి ఎస్ఆర్సి మెయిన్లోకి వెళ్దాం. ఈజీ లెర్నింగ్ ప్యాకేజ్ అనే నేమ్ అనేది అయితే మనం ఇచ్చుకున్నాం కదా. ఈ ప్యాకేజ్లో మనకు ఒక మెయిన్ క్లాస్ అనేది అయితే ఉంటుంది. ఆ మెయిన్ క్లాస్ కాకుండా నేను ఇంకొక క్లాస్ అనేది అయితే క్రియేట్ చేస్తాను, ఒక కంట్రోలరు. సింపుల్గా రైట్ క్లిక్ ఇచ్చి న్యూలోకి వచ్చి క్లాస్ అనేది అయితే సెలెక్ట్ చేసుకోండి. క్లాస్ సెలెక్ట్ చేసి డెమో కంట్రోలర్ అనే నేమ్ అయితే ఇచ్చేసుకున్నాను. సింపుల్గా డెమో కంట్రోలర్ అనే క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు, మనము ఒక క్లాస్ క్రియేట్ చేసుకున్నాము. మనకు రెస్ట్ కంట్రోలర్స్లో మనము ఒక రెస్ట్ కంట్రోలర్ అనే యాంటేషన్ యూజ్ చేస్తాం కాబట్టి రెస్ట్ కంట్రోలర్ యాంటేషన్ అనేది అయితే ఇచ్చేసాను. అండ్ ఇందులో నేను ఒక గెట్ మ్యాపింగ్ అనే ఒక ఎండ్ పాయింట్ క్రియేట్ చేసుకుంటున్నాను. సింపుల్గా పబ్లిక్ స్ట్రింగ్ రిటర్న్ టైప్ స్ట్రింగ్ రావాలనేసి స్ట్రింగ్ ఇచ్చాను. అండ్ డెమో, ఇందులో నేను రిటర్న్ హలో వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. సింపుల్గా నేను ఒక స్ట్రింగ్ అనేది అయితే ఇచ్చేసుకున్నాను. ఇందులో ఇక్కడ చూసుకోవచ్చు, ఒక మెథడ్ అనేది అయితే రాసుకున్నాము, పబ్లిక్ స్ట్రింగ్ డెమో అనేసి. అందులో రిటర్న్ టైప్ వచ్చేసి స్ట్రింగ్లో రిటర్న్ టైప్ ఇచ్చాం కాబట్టి హలో వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్ అనేది అయితే ఇచ్చేసాము. అండ్ మనం ఇక్కడ ఒక ఏపీఐ గురించి గెట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి గెట్ మ్యాపింగ్ అనేది అయితే ఇచ్చేసుకుందాము.
గెట్ మ్యాపింగ్ అనేది యాంటేషన్ అయితే ఇచ్చేసుకున్నాము. బ్రాకెట్లో మనము కావాలంటే డబుల్ కోట్స్లో మనం ఏదో ఒకటి అయితే ఇచ్చేసుకోవచ్చు. హెలో అనేసి మనం యూఆర్ఎల్ ఎంటర్ చేసినప్పుడు /hello అనేది అయితే ఎంటర్ చేయాలి. అప్పుడు మనకి ఈ రిటర్న్ టైప్లో ఇచ్చిన డేటా అనేది మనకు వెబ్ పేజ్లో వస్తుంది. ఇప్పుడు వరకు మనం ఒక క్లాస్ క్రియేట్ చేసుకున్నాము. రెస్ట్ కంట్రోలర్ అనే యాంటేషన్ యూజ్ చేసాము. అండ్ ఆ తర్వాత గెట్ మ్యాపింగ్ యాంటేషన్ యూజ్ చేసాము గెట్ చేయడానికి. ఒక ఏపీఐ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాం కదా, సింపుల్ది. అండ్ pom.xmlలోకి వెళ్తే మనం 3 డిపెండెన్సీస్ అనేది అయితే యాడ్ చేసాము. ఒకటి స్ప్రింగ్ బూట్ స్టార్టర్ యాక్టివేటర్ మెయిన్, అండ్ స్ప్రింగ్ బూట్ స్టార్టర్ వెబ్, అండ్ స్ప్రింగ్ బూట్ డెవ్ టూల్స్. మనం స్ప్రింగ్ బూట్ యాక్టివేటర్ నేర్చుకుంటున్నాం కాబట్టి స్ప్రింగ్ బూట్ స్టార్టర్ యాక్టివేటర్ అనేది అయితే డిపెండెన్సీ యాడ్ చేసుకున్నాము. ఒక సింపుల్ క్లాస్ క్రియేట్ చేసుకుని అందులో ఒక ఎండ్ పాయింట్ అనేది అయితే రాసుకున్నాము. బాగుంది. అండ్ ఇప్పుడు మనము రిసోర్సెస్ ఎస్ఆర్సి మెయిన్ రిసోర్సెస్లోకి అయితే వెళ్ళండి. application.propertiesలోకి వెళ్ళి ఇక్కడ application.propertiesలో మనము స్ప్రింగ్ బూట్ యాక్టివేటర్కి సంబంధించి కాన్ఫిగరేషన్స్ అనేది అయితే ఇక్కడ ఇచ్చుకోవచ్చు. మనము సింపుల్గా మేనేజ్మెంట్ డాట్ ఎండ్ పాయింట్ డాట్ వెబ్ డాట్ ఎక్స్పోజర్ ఇన్క్లూడ్, ఇక్కడ 2 అనేది అయితే ఉన్నాయి. ఎక్స్పోజర్ ఎక్స్క్లూడ్ అండ్ ఎక్స్పోజర్ ఇన్క్లూడ్. మనం ఎక్స్పోజర్ ఇన్క్లూడ్ అనేది అయితే యూజ్ చేస్తాము. ఇక్కడ మనకు కావాల్సిన అంటే స్ప్రింగ్ బూట్ యాక్టివేటర్లో ఉన్న ఎండ్ పాయింట్స్ చెప్పాను కదా, హెల్త్, బీన్స్, ఎన్విరాన్మెంట్, హెల్త్, ఇంకా కొన్ని మెట్రిక్స్ అనేది ఎండ్ పాయింట్స్ అనేది అయితే ఉంటాయి మనకు అని చెప్పాను కదా. ఆ ఎండ్ పాయింట్స్ అనేది అయితే మనం ఇక్కడ ఇచ్చుకుంటాము. సింపుల్గా ఇక్కడ చూసుకోవచ్చు. హెల్త్ చెక్ చేసుకోవాలనుకుంటే హెల్త్ అనేది ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇన్ఫర్మేషన్, ఎన్విరాన్మెంట్, బీను, మెట్రిక్స్ అనేసి నేను కొన్ని ఎండ్ పాయింట్స్ అనేది అయితే ఇచ్చాను. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఈ విధంగా మనము application.properties కాన్ఫిగరేషన్స్ అనేది అయితే చేసుకుంటాము స్ప్రింగ్ బూట్ యాక్టివేటర్కి సంబంధించి. సింపుల్గా మనం సేవ్ అయితే చేసేద్దాం. సేవ్ ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి. సేవ్ ఆల్ మీద క్లిక్ చేసి ఇప్పుడు మన ప్రాజెక్ట్ మీద రైట్ క్లిక్ అయితే ఇచ్చేద్దాం. రైట్ క్లిక్ ఇచ్చేసి రన్ యాజ్లోకి అయితే వచ్చేసేయండి. రన్ యాజ్లోకి వచ్చేసి స్ప్రింగ్ బూట్ యాప్ అనేది అయితే క్లిక్ చేసేయండి. స్ప్రింగ్ బూట్ యాప్ క్లిక్ చేసిన వెంటనే మనకు ప్రాజెక్ట్ అనేది అయితే రన్ అయిపోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మన ప్రాజెక్ట్ అనేది అయితే రన్ అయిపోయింది. సింపుల్గా ఇక్కడ చూసుకోవచ్చు కంప్లీటెడ్ ఇనిషియలైజేషన్ అనేసి వచ్చేసింది కదా. స్టార్టెడ్ స్ప్రింగ్ బూట్ యాక్టివేటర్ అప్లికేషన్ అనేది అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం క్రోమ్లోకి వెళ్ళి చెక్ చేద్దాము. సింపుల్గా క్రోమ్ అనేది అయితే ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసి మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము లోకల్ హోస్ట్ :8080/hello అనేది అయితే ఎంటర్ చేద్దాము. ఎందుకంటే మనము గెట్ మ్యాపింగ్లో హెలో అనేది అయితే ఇచ్చేసుకున్నాము /hello అనేసి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. మన కంట్రోలర్కి వస్తే గెట్ మ్యాపింగ్లో /hello అనేది అయితే ఇచ్చాం కాబట్టి హెలో అనేది అయితే ఎంటర్ చేద్దాము. హలో, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్ అనేది అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు మనము ఈ హెలో తీసేసి యాక్టివేటర్ అనేది అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మనం స్ప్రింగ్ బూట్ యాక్టివేటర్ నేర్చుకుంటున్నాం కాబట్టి కంపల్సరీ యాక్టివేటర్ అనేది అయితే డిఫాల్ట్గా ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే స్ప్రింగ్ బూట్ యాక్టివేటర్ యూజ్ చేసినందుకు మనకి ఇక్కడ వచ్చేసింది. మన HTTP లోకల్ హోస్ట్ యాక్టివేటర్, టెంప్లేటెడ్ ఫాల్స్, హెల్త్ పాత్ అనేసి అయితే వచ్చేసినాయి. ఇప్పుడు హెల్త్ చెక్ అనేది అయితే చెక్ చేద్దాం. సింపుల్గా మనము ప్రీవియస్ వీడియోస్లో తెలుసుకున్నాము /యాక్టివేటర్ తర్వాత స్లాష్ పెట్టేసి హెల్త్ అనేది అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే /యాక్టివేటర్ అనేది డిఫాల్ట్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీ. ఇక్కడ చూసుకోవచ్చు హెల్త్ క్లిక్ చేసిన వెంటనే స్టేటస్ అప్ అనేది అయితే వచ్చింది. ఈ విధంగా మనము ఏమేమైతే ఈ కాన్ఫిగరేషన్స్ ఇచ్చామో మనము application.propertiesలో మనం ఇవన్నీ మనము డిఫాల్ట్గా ఇక్కడ కాన్ఫిగరేషన్స్ అనేది అయితే ఇచ్చాం కదా. ఇప్పుడు హెల్త్ ఎలా చెక్ చేసామో ఇవి కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇలాగ చాలా ఎండ్ పాయింట్స్ అనేది అయితే ఉంటాయి. ఈ స్ప్రింగ్ బూట్ యాక్టివేటర్కి సంబంధించి ఎండ్ పాయింట్స్ ఉంటాయి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నేను ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కొన్ని ఎండ్ పాయింట్స్ అనేది అయితే ఉన్నాయి. మీరు గూగుల్ చేసి మీరు కావాల్సిన ఎండ్ పాయింట్స్ అనేది అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇది ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్స్ ఉంటాయి, జాయిన్ అయ్యి మెసేజ్ అయితే చేయండి. మీ డౌట్స్ అనేది అయితే క్లారిఫై చేస్తాము. అండ్ మన ఛానల్ నుండి వస్తున్న అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసిన వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. వీడియోస్ అనేది అయితే మిస్ అవ్వకుండా చూసి నేర్చుకుంటారనేసి అయితే చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నందుకు.